జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనం తెర్పోల్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంది. దాదాపు 1000 సంవత్సరాలది, చోళుల కాలంది అని అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ టెంపుల్ లేదు, కానీ ఇక్కడ గ్రామస్తులు ఎవ్రీ శుక్రవారం వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. ఈ టెంపుల్ ఇప్పుడు మొత్తం చూసుకునేది మనకి శ్రీకాంత్ అని తెర్పోల్ గ్రామంలో ఉన్నారు. తను ఈ టెంపుల్ మొత్తం చూసుకుంటున్నాడు. ఇది గుడి కడదామని సంకల్పం ఈ విలేజర్స్తో పాటు ఈయనది మెయిన్ సంకల్పం. ఇది మాకు తెలిసి శ్రీపాద అనుగ్రహ టెంపుల్ సేవ ట్రస్ట్ నుంచి మేము వచ్చాము. మేము కూడా వాళ్ళతోని గ్రామస్తులతో కలిసి ఈ గుడి కట్టిద్దాం తెర్పోల్లో అని మేము అనుకుంటున్నాము. ఇది దాదాపుగా దీని హిస్టరీ అయితే మనకి చోళుల కాలంది అని అయితే కన్ఫర్మ్గా తెలుసు. జయ గురుదత్త. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మేము ఫస్ట్ స్టోన్ టెంపుల్ కడదాం అనుకున్నాము, కానీ ఫండ్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది. అందుకని మేము ఇప్పుడు అట్లీస్ట్ తక్కువలో తక్కువ సిమెంట్ కన్స్ట్రక్షన్తో వెళ్దాం అనుకుంటున్నాము. సిమెంట్ కన్స్ట్రక్షన్కి ఒక 15 లక్షలు అవుతుంది అని చెప్పారు. దాతల నుంచి మేము సహాయం కోరుతున్నాము. ఇక్కడ మీరు చూస్తే ఇది పట్టుకోండి, అమ్మవారి టెంపుల్ ఏకవిమానము సిమెంట్లో ఇట్లా కట్టిద్దాం అనుకుంటున్నాము. ఇంకా గర్భగుడి లోపల 7x7 వస్తుంది, ఇట్లా అని వస్తుంది. ఇది కట్టడానికి దాదాపు ఒక 2 నెలల్లో మేము కట్టిస్తామన్నారు. అయితే మేమంతా ఇప్పుడు 2 నెలల్లో ఈ 15 లక్షలు మేము సర్దుబాటు చేయాలి. కాబట్టి దాతల సహాయ సహకారాలు మేము కోరుతున్నాము. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. ఇక్కడ గ్రామస్తులు అందరము అమ్మవారి విగ్రహం చాలా పురాతనమైంది. గత 500 సంవత్సరాల నాటిది. మా తాతలు కూడా చరిత్ర చెప్పేవాళ్ళు. అమ్మవారు ఇక్కడనే ఉండదని చెప్పేవారు. ఇవన్నీ మేము చిన్నప్పుడు ఇక్కడ ఆడుకోవడానికి వచ్చే వాళ్ళము. అమ్మవారు గత 5 సంవత్సరాల నుంచి మేము ఏం చేస్తున్నామంటే గ్రామస్తులం అందరం కలిపి ప్రతి శ్రావణ శుక్రవారము అన్నదాన కార్యక్రమం అలాగా చేయడము, పూజలు చేయడం, అలాగే అమ్మవారు అప్పటి నుంచి బయటికి రావడం జరిగింది. అందరం గ్రామస్తులం అందరం కలిపి అమ్మవారికి గుడి కట్టాలని నిర్ణయించుకున్నాము. మాకు ముందు రాతితోని గుడి కట్టాలని శ్రీపాద అనుగ్రహ ట్రస్ట్ వాళ్ళు వచ్చారు. మాకు అన్న వాళ్ళు సంప్రదించారు. వాళ్ళు రాతితో కడదామని వాళ్ళు కూడా ప్లాన్ చేశారు. కాకపోతే మాకు అనుకున్నంతగా డోనర్స్ దొరకడం లేదు. మేము నెక్స్ట్ ఇప్పుడు సిమెంట్తో వెళ్దామని అనుకుంటున్నాం. సిమెంట్తో గుడి 15 లక్షల్లో కంప్లీట్ అవుతుందని చెప్పారు. ఇన్స్ట్రుమెంట్ కూడా మేము వేసుకొచ్చాము. ఇన్స్ట్రుమెంట్ 15 లక్షల వరకు అవుతుందని చెప్పారు. ఇన్స్ట్రుమెంట్ వేసుకొచ్చినాం. అలాగే అమ్మవారికి ప్రతి ఒక్కరు, మా గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు సహకారం చేస్తామని కూడా చెప్పారు. అట్లాగే డోనర్స్ ఎవరున్నా ఖచ్చితంగా ముందుకు వచ్చి సహాయం చేయగలరని, అమ్మవారి గుడిలో పాత్ర పంచుకోవాలని కోరుతున్నాము. మీ అందరికీ విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. శ్రీకాంత్ గారు చెప్పారు కదా, సో అది మనం అందరము అమ్మవారికి సనాతన ధర్మంలో ఇలాంటి ఆలయాలని అభివృద్ధి చేస్తే పుణ్యము పురుషార్థము వస్తాయని చెప్తారు. సో మేము గ్రామస్తులతో టైఅప్ అయ్యి మేము చేస్తున్నాము. డొనేషన్స్ ద్వారా మీరు మా ట్రస్ట్ ద్వారా అయినా లేకపోతే శ్రీకాంత్ గారికి తోని మాట్లాడి వాళ్ళతోనైనా కానీ ఈ 2 మార్గాల ద్వారా మీరు మాకు హెల్ప్ చేయొచ్చు. కానీ ఒకసారి ఆలోచించండి, మనం కొత్త గుళ్ళు చాలా కడతాము, కానీ ఆల్రెడీ ప్రతిష్ఠితమైన విగ్రహం, ఇంత పురాతనమైన విగ్రహం మనం కాపాడుకోవాలి. మన కల్చర్ మనము కొద్దిగా ఆలోచించండి. మీకు అందరికీ విజ్ఞప్తి, అమ్మవారి గుడి మనం అందరం సహాయ సహకారాలతో కంప్లీట్ అయ్యేలాగా కోరుకుందాం. జయ గురుదత్త. అలాగే అమ్మవారు కొల్లాపూరిలోనే ఉంది. లక్ష్మీమాత టెంపుల్ మా ఊర్లో ఉండడం మా అదృష్టం కూడా. తేర్పోల్ గ్రామం ఇది, కొండాపూర్ మండల్, సంగారెడ్డి డిస్టిక్. మా తేర్పోల్ గ్రామంలో అమ్మవారు ఉండడం కూడా మాకు చాలా ఆనందకర విషయము. అలాగే అమ్మవారిని ఇట్లా చూడడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. అమ్మవారికి ఎవరైనా తన వంతు సహకరించగలరని కోరుతున్నాము. అలాగే అమ్మవారి గుడి కట్టాలని సంకల్పం కూడా తీసుకున్నాము. అది శ్రీపాద అనుగ్రహ ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు మా గుడి కోసం. మా వంతు మేము యూత్ పిల్లలం అందరం కూడా పెద్దల సహకారంతో కూడా ముందుకెళ్ళాలని చూస్తున్నాము. అలాగే మా వంతు సాయం మాకు ఎంత అయిందో అన్న వాళ్ళకు కూడా మేము చెప్పాము. వాళ్ళ నుంచి కూడా వాళ్ళు ఎంత చేస్తామనేది కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకెవరైనా డోనర్స్ ఉంటే ఖచ్చితంగా మాకు సహకరించగలరని కోరుతున్నాము. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కూడా కోరుతున్నాము. జై శ్రీ లక్ష్మీ మాతాకి జై. మీరు చూస్తే తెర్పోల్ గ్రామంలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంది. మీరు ఇక్కడ చూస్తే దాదాపు మీరు హైదరాబాద్ దాకా చూసినా, చుట్టుపక్కల ఎక్కడ చూసినా వెలసిన లక్ష్మీదేవి మాత టెంపుల్ ఎక్కడా లేదు.
మీ భాగ్యము మీ సుకృతం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మీకు కావాలి అంటే లక్ష్మీదేవికి మీరు సహాయం చేయండి, లక్ష్మీమాత మీకు సహాయం చేస్తుంది. ఇలా ఉంది అమ్మవారు అంటే అమ్మవారు పరీక్షిస్తుండొచ్చు నన్ను ఎంత మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారా అని. కాబట్టి మనము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇది చోళుల కాలం విగ్రహము, అంటే ఎంతో ఉపాసన చేసి ప్రతిష్ఠించిన విగ్రహము. ఇక్కడ వేరేవన్నీ పోయినా కానీ ఈ విగ్రహం వెళ్లకుండా ఇక్కడ ఉంది అంటే గ్రామస్తుల అదృష్టము. వారికి మనం సహాయ సహకారాలు చేయాలని మనవి చేసుకుంటున్నాను. మా శ్రీపాదానుగ్రహ టెంపుల్ సేవా ట్రస్ట్ నుంచి కూడా మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము అమ్మవారి టెంపుల్ కట్టడానికి, గ్రామస్తులతోని శ్రీకాంత్ గారితో కలిసి చేయడానికి. జయ గురుదత్త.